హలో, హాయ్, హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ మహాస్ మొమెంట్స్ అండ్ మిషప్స్. ఎలా ఉన్నారు అందరూ? మీ న్యూ ఇయర్ ఎలా అయింది అండ్ ఇయర్ అండ్ వెకేషన్ ఎలా ఎంజాయ్ చేశారు? కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఇక మా వెకేషన్ సంగతికి వస్తే మేమైతే పిక్చర్ పర్ఫెక్ట్ పక్కా ప్లాన్ అన్నట్టు ప్లాన్ చేసామన్నమాట. ఎవ్రీ ఇయర్ ఇలానే ప్లాన్ చేస్తాం. కాకపోతే మనం అనుకున్నట్టే జరగవు కదా అన్నీ. అలానే ఈ ఇయర్ కూడా అనుకున్నట్టయితే జరగలేదు. బట్ వెకేషన్ అయితే చాలా సక్సెస్ఫుల్గా చాలా హ్యాపీగా అయిందనమాట. అది ఎలానో ఈ వీడియోలో చూద్దాం. అయితే బాగా కన్ఫ్యూజన్ క్లమ్సీనెస్ తర్వాత ఎలా అయితే ఏమి తిరుమలకైతే బయలుదేరేసాం. అసలు ఏం జరిగిందంటే మామూలుగా ఎవ్రీ ఇయర్ మేము వెకేషన్ అయితే ఫస్ట్ అయితే తిరుపతికి వెళ్తాం. ఎందుకంటే తిరుపతి మా ఊరే, నేను పెరిగిందంతా అక్కడే, అండ్ మా అమ్మ వాళ్ళు చెల్లి వాళ్ళు అందరూ అక్కడే ఉంటారు కాబట్టి ఫస్ట్ అయితే తిరుపతికి వెళ్ళిపోతాం. అండ్ వెకేషన్ ఎప్పుడు ఫస్ట్ అయితే దర్శనం చేసుకుంటాం, తర్వాత ఏదైనా ప్లాన్ చేస్తూ ఉంటాం అన్నమాట. అలానే ఈ ఇయర్ కూడా దర్శనం ప్లాన్ చేసాం. అయితే క్లమ్సీనెస్ నెక్ టు నెక్ అన్నాను కదా, అది ఎందుకంటే మామూలుగా అయితే మాకు డిసెంబర్లో పిల్లలకి టర్మ్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో తర్వాత మాకు క్రిస్మస్ హాలిడేస్ అండ్ న్యూ ఇయర్ అన్నీ మ్యాక్సిమమ్ 1 వీక్, అంటే వీకెండ్స్తో కలుపుకుంటే 9 డేస్ 10 డేస్ అలా వస్తుంది అన్నమాట వెకేషన్. సో మేము స్కూల్ క్యాలెండర్ని బేస్ చేసుకొని 2-3 మంత్స్ ముందే మనకు ఆన్లైన్లో కోటా రిలీజ్ అవుతుంది కదా, సో దాంట్లో దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ బుక్ చేసుకున్నాం. అయితే ఏంటంటే ఈ మీకు చాలామందికి ఐడియా ఉండనే ఉంటుంది, చెన్నైలో నవంబర్ డిసెంబర్లో వెదర్ వెట్గా ఉంటుంది, బాగా వర్షాలు కూడా పడతాయి. ఆ వర్షం కూడా ఎలా పడుతుందంటే మనకి మన డైలీ రొటీన్స్ ఇంకా ఒక్కొక్కసారి పాస్ చేయాల్సినంత గట్టిగా పడతాయి అన్నమాట. అలానే ఈసారి కూడా పడింది. కరెక్ట్గా ఎగ్జామ్స్ టైంలో పడడం వల్ల 1 or 2 ఎగ్జామ్స్ ఆ రోజు హాలిడే ఇచ్చేసి కొంచెం పోస్ట్పోన్ చేసేసారు. తర్వాత అలా అయ్యేసరికి ఏమైందంటే ఇంకా అసలు మా వారు కరెక్ట్గా బుక్ చేసిన రోజు కూడా ఎగ్జామ్ అయితే ఉందన్నమాట. ఇంకా మేము వెళ్తామా లేదా అనే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాం. పైగా వర్షం అయితే ఆగట్లేదు, బాగానే పడుతుంది. ఇంకా ఏంటో ఏం అర్థమైతే కావట్లేదు. అలా ఉన్న టైంలో ఏంటంటే నెక్స్ట్ రోజు కూడా ఎగ్జామ్ ఉంటుందేమో అనుకున్నాం, కానీ ఇవాళ నైట్ మాకు దర్శనం అంటే ఇవాళ మధ్యాహ్నంకి వైండప్ చేసేసారనమాట స్కూల్లో అయితే. సమ్ సెలబ్రేషన్స్ అవి చేసి, అయితే మేము సెలబ్రేషన్ స్కిప్ కొట్టి తిరుమలకి బయలుదేరేయచ్చులే, ఎందుకంటే చెన్నై టు తిరుపతి మనకి 2.5-3 అవర్స్లో రీచ్ అయిపోతాము. అక్కడ నుంచి ఒక 40 మినిట్స్ అంతే కదా అనుకున్నాం. సో రీచ్ అయిపోతాంలే అనుకున్నాం. అలా అనుకొని బాగా హడావిడిగా బయలుదేరేసాం. ఇంకా లాస్ట్ మూమెంట్లో ఇల్లు సదిరేసి ఏదో కొంచెం వీలైనంత సెట్ చేసుకొనేసి బయలుదేరేసాం అనమాట. అయితే అంత పక్కాగా ప్లాన్ చేసుకొని బయలుదేరినా కూడా ఈసారి మా ఎక్స్పీరియన్స్ అయితే డిఫరెంట్గాను ఉండింది అండ్ బాగా బాగా కూడా అనిపించింది అనమాట. అదేంటంటే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము అన్నాం కదా ముందే. ఏంటంటే ఈసారి మా ఇన్లాస్ కూడా వచ్చి జాయిన్ అయ్యేలాగా, ఏంటంటే వాళ్ళు నెల్లూరు నుంచి, మేము ఇక్కడ చెన్నై నుంచి వచ్చి తిరుపతిలో తిరుమలలో కనెక్ట్ అయ్యి అందరం కలిసి దర్శనంకి వెళ్ళేలాగా ప్లాన్ చేశారు మా వారు. అయితే ఏంటంటే మాకు ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంది, వర్షాలు ఈ పిల్లల ఎగ్జామ్స్ ఒక్కొక్కసారి అనుకున్న విధంగా కాకుండా ఇలా పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి, ఇలా ఉంటాయని ముందే ఐడియా ఉంది కాబట్టి మా వారు ఏం చేశారంటే దర్శనం టికెట్స్ నార్మల్గా బుక్ చేసి అకామిడేషన్ మా మావయ్య పేరుతో బుక్ చేశారనమాట. ఏంటంటే మేము అనుకోకుండా ఆగిపోవాల్సి వచ్చినా వాళ్ళన్నా దర్శనం చేసుకుంటారు అన్నట్టు. అండ్ మాకేంటంటే మేము ఎప్పుడంటే మాది తిరుపతి అని చెప్పాను కదా, ఎప్పుడంటే అప్పుడు వెళ్తూ ఉంటాం తిరుపతికి. అక్కడ క్రౌడ్ తక్కువ ఉందంటే ఎలాగో అలా వెళ్ళడము, ఒకవేళ దర్శనం లేకపోయినా వెళ్ళి గుడి ముందర టెంకాయ కొట్టుకొని రావడము, ఇలాంటివి ఉంటాయన్నమాట మాకు. అందుకని మేము వాళ్ళకైతే పక్కాగా అవ్వని అన్నట్టు ప్లాన్ చేసాం. అయితే ఏమైందంటే వర్షాలు పడుతున్నాయి అన్నాను కదా, మా అత్తమ్మ కూడా
టీవీలో, యూట్యూబ్‌లో వర్షం పడుతోంది, కొండ చర్యలు విరిగిపడుతున్నాయి, రోడ్డయితే డైవర్ట్ చేస్తున్నారు. ఇలా రకరకాల న్యూస్ అన్నీ విని మా అత్తమ్మ కొంచెం వెనక ముందు ఆడి వాళ్ళు ఆగిపోయారనమాట దర్శనానికి రాకుండా. అయితే ఏమైంది ఇంకా మేము లాస్ట్ మొమెంట్‌లో మేము కూడా రామనుకున్నారు. కాకపోతే మేము ఇలా అయ్యో! దర్శనం టికెట్స్ అన్నీ ఉన్నాయి. ఎందుకు అనవసరంగా దొరకడమే కష్టం గదా! అన్నట్టు మేము అలా అంత నెక్ టు నెక్ ఉన్నా గూడా మేము బయలుదేరేసాం. బయలుదేరేసి వెళ్తే చెప్పాను గదా! అనుకున్నది అనుకున్నట్టు జరగడం లేదని. మేము ఈవినింగ్‌కంతా రీచ్ అయిపోతాము అనుకుంటే అది కాస్త కొంచెం నైట్ అయిపోయిందనమాట. అండ్ మాకు నైట్ 9:00కి దర్శనము. మేము క్యూ లైన్‌లో వెళ్ళేప్పటికి ఆల్మోస్ట్ 9:30 అయింది. ఆహ్, అయినా కూడా సరేలే అండ్ అకామిడేషన్ మా మావయ్య పేరు మీద ఉండడం వల్ల మేము వెళ్ళి క్లెయిమ్ చేసుకోలేని పరిస్థితి. అయినా కూడా దర్శనం అయితే ఫస్ట్ చేసేసుకుందాము. తర్వాత ఎళ్లి రిక్వెస్ట్ చేద్దాము. కుదురుతదేమో ఆధార్ కార్డ్ అవి ప్రూఫ్ చూపిద్దాం అనుకున్నాం. కాకపోతే ఏమైందంటే మేము వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేప్పటికి ఆల్మోస్ట్ నైట్ 11:30, 12 అయిపోయింది. మాది అకామిడేషను మనం క్లెయిమ్ చేసుకునే స్లాట్ ఏంటంటే 6-12 పీఎం అనమాట. 6 పీఎం టు 12 పీఎం. సో, ఆ క్లెయిమ్ చేసుకునే టైం కూడా దాటిపోయింది. అంటే మా అకామిడేషన్ స్లాట్ అయిపోయింది. అయిపోయేప్పటికి ఏం చేసాము ఇంకా ఆ టైంలో తిరుపతి వెళ్ళాలన్నా ఇంకా ఘాట్‌లో కష్టం కదా! పిల్లల్ని పెట్టుకొని. అందుకని ఇంకేం చేసాం, సరే ఏదైతే అది అయింది అని చెప్పి కార్‌లోనే ఒక మంచి క్రౌడెడ్ ప్లేస్‌లో ఆగిపోయి కార్‌లోనే పడుకుండిపోయాం. పడుకున్నాము. అయితే ఎక్స్‌పీరియన్స్ అయితే ఎక్స్‌పీరియన్స్ అయితే మటుకు చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే పడుకుంటే నైట్ అంతా దేవుడి పాటలు, తర్వాత ఈ ఏకాంత సేవ అవి చేస్తూ ఉంటారు గదా! ఆ సౌండ్సు, తర్వాత నైట్ కొంచెం మనకి ఇది తక్కువ ఉంటది గదా! సౌండ్స్ అవి తక్కువ ఉండడం వల్ల ఏమో ఇలా చాలా పీస్‌ఫుల్‌గా అనిపించిందనమాట. తర్వాత ఎర్లీ మార్నింగ్ సుప్రభాత సేవ, గంట గంటలు వినపడడము, తర్వాత ఇలా అంతా చాలా అంటే మేము టెంపుల్‌కి దగ్గరలోనే మనుషులు తిరిగే ప్లేస్‌లోనే కాస్త కార్ పార్కింగ్ ఉన్న దగ్గర పార్క్ చేసుకొని పడుకున్నామనమాట. సో, అలా అంతా చేసుకొని తర్వాత ఇంకా నైట్ అయితే అలా గడిపేసాము. అండ్ మార్నింగ్ అయితే ఇంకా కోనేరు దగ్గర ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా అక్కడే వెంగమాంబలో భోంచేసుకొని దేవుడికి ఇంకా హ్యాపీగా దర్శనం అయితే చాలా అంటే చాలా జరిగింది. ఇంకా అదొక గొప్ప ఇదనమాట. దా అది ఇంకా మాటల్లో కూడా చెప్పలేను. అంత ఇదిచ్చింది. అండ్ నైట్ ఇలా ప్లాన్ అటు ఇటు అయినా కూడా మేము సక్సెస్‌ఫుల్‌గా నైట్ అంతా గడిపాము కొండపైన అని ఇంకా కొంచెం సంతోషమేసిందనమాట. ఏంటంటే ఓకే. మనము ఎలా ఎక్కడైనా సస్టైన్ అవ్వగలము అన్నట్టు. ఇంకా రిటర్న్ అయిపోయాం. కాకపోతే ఏంటంటే మేము నడిచెళ్ళాలనుకున్నాము. నడిచెళ్ళాలనుకుంటే ఈ ఇదంతా నెక్ టు నెక్ అయిపోవడం వల్ల ఆ రోజైతే ఇంక కుదరలేదు గదా! సో, ఫస్ట్ అయితే తిరుపతిలో ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చి వేరే లైక్ కాణిపాకంకి అలా కొంచెం పిల్లల్ని అటు ఇటు తిరగేసి ఒక 2 డేస్ ఆగి కొంచెం రెస్ట్ తీసుకొని నడిచి వెళ్దామనైతే అనుకున్నాం. అయితే ఇక్కడేంటంటే మధ్యలో మేము కాణిపాకం నుంచి అర్ధగిరికెళ్ళామనమాట. అక్కడ పక్కన శివాలయము కొంచెం పక్కన గుట్ట మీదలాగా ఉంది అని అలా వెళ్ళడానికి ట్రై చేశాము. అయితే అది అసలు ఎక్కలేకపోయాననమాట. ఎక్కలేకపోతే అప్పుడు భయపడ్డాను. ఇదే ఎక్కలేకపోతున్నాను. ఇంకా తిరుమల నేను నడిచెళ్ళగలనా అన్నంత టెన్షన్ పడ్డాననమాట. అయితే ఆ రోజు నైటు అనుకున్నా ఇంక ఏదైతే అదయ్యింది. ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ వెళ్ళలేం గదా! ఇప్పుడన్నా ఎలాగోలా వెళ్ళాలి అన్నట్టు దేవుడి మీద భారమేసి వచ్చేసాం. అలిపిరి స్టెప్స్ దగ్గరకొచ్చేసాము. వచ్చేసి ఇంకా స్టార్ట్ చేసాము ట్రెక్కింగ్. కాకపోతే మాకిదేమి ఫస్ట్ టైం కాదు నడిచెళ్ళడం. కాలేజ్ డేస్‌లో అసలు అనుకునే తడవుగా వెళ్ళేవాళ్ళము నడిచి. అండ్ అప్పుడు ఇంత క్రౌడు, ఇంత ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలి, ఇంత ఇది అయితే ఉండేది కాదు. అలా వెళ్ళి దర్శనం చేసుకునేవాళ్ళం. అండ్ మా పాప ఫస్ట్ గుండు టైంలో కూడా నడిచే వెళ్ళాం పాపని తీసుకొని. అంటే ఇది ఆల్మోస్ట్ 2013 ఆ టైంలో. ఆ తర్వాత ఇదే అనమాట.
ఈ గ్యాప్‌లో చాలా చేంజెస్ అయితే వస్తాయి కదా! మనలో గూడా. దానివల్ల అనమాట. ఎంత భయంతో అయితే స్టార్ట్ చేశానో, ఆ దేవుడు నా ఈ ముక్కుని ఈజీ చేశాడు మరి. అనుకున్నంత ఇదిగా అవ్వలేదనమాట. దేవుడా గోవిందా, గోవిందా అనుకుంటూ ఎక్కాము. అయితే 100 స్టెప్స్ కాస్త 400 స్టెప్స్ అయ్యాయి. 400 కాస్త 1000 స్టెప్స్ అయ్యాయి. అబ్బా! 1000 స్టెప్స్ ఎక్కాము కదా! ఇలానే ఇంకా త్రూ ఔట్ దేవుడు ఇలానే ముందుకు నడిపిస్తే చాలు గదా! అన్నట్టు ముందుకెళ్ళామనమాట. అయితే క్లైమేట్ కూడా చాలా బాగుండింది. వెదరు కొద్దిగా వర్షం పడుతూ, తర్వాత అక్కడక్కడ మబ్బులు, మధ్య మధ్యలో కొంచెం ఎండ తగులుతూ ఇలా ఉందనమాట. వెదర్ అయితే చాలా బాగుండింది. సో, అలా స్టార్ట్ చేశాం. అయితే వెదర్ అంతా బాగుంది కానీ, ఈ వర్షం పడడం వల్ల ఆ ఫ్లోకి మనకి మెట్ల పూజ చేస్తారు కదా! పసుపు, కుంకుమ అవన్నీ పూస్తూ, అదంతా జారుడుగా వచ్చేసి బుడద బుడదగా ఉండిందనమాట. ఇంకెలా అంటే, ఒక అడుగు ముందుకేస్తే 2 అడుగులు వెనక్కెళ్తామా అనే రకంగా జారుతూ ఉండింది. ఇంకా చాలా సంవత్సరాల తర్వాత ఈ ఇల్లులైతే కట్టాను. హ్మ్. అంతకుముందు పెద్ద టవర్లు కట్టేదాన్ని. అందుకేనేమో అపార్ట్మెంట్‌లో 4థ్ ఫ్లోర్‌లో వచ్చింది. ఈసారి అలా వద్దు అని కొంచెము ప్లెయిన్‌గా కట్టాను. చూద్దాం ఈసారి ఏమన్నా వర్కౌట్ అవుతదేమో. హ్మ్. అలా అయితే వచ్చేసాము. గాలి గోపురము అవైతే రీచ్ అయిపోయామనమాట. ఇంకా గాలి గోపురం రీచ్ అయ్యి, ఇంక ఇక్కడంతా ఫుడ్ స్టాల్స్. ఇక్కడ నుంచి కొంచెం మనకి నడకదారే ఉంటది కదా! ఆహ్, కొంచెం రిలాక్స్ అయ్యామిక్కడ. రిలాక్స్ అయ్యేసి కాస్త ఫుడ్ అది తినేసి అండ్ పిల్లలతో వెళ్ళే వాళ్ళైతే త్రూ ఔట్ వాళ్ళకి కొంచెము గ్లూకోన్-డి, వాటరు, లెమన్ను, సాల్ట్ వాటరు ఇలాంటిది ఏదన్నా చేయాలనమాట. మేమైతే ఫస్ట్ మా వాడు హ్మ్, ఇంకా 4 ఇయర్సే కదా! అంటే 4థ్ బర్త్‌డే కూడా అవ్వలేదు అప్పటికి. సో, వాడు ఎలానో అనుకున్నాం కానీ, వాడు గోవిందా, గోవిందా అనుకుంటూ స్టెప్స్ ఎక్కేసాడనమాట అసలు. అదొక హ్యాపీనెస్. ఇంకా దేవుడే వెనకుండి నడిపిస్తున్నాడా అన్నట్టు అనిపించిందనమాట. మా పాప అయితే కొంచెము ఇంకా ఎంత దూరము, ఇంకా ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, ఇలా బోర్డులు చూస్తూ వెళ్ళేది కానీ, వచ్చింది కానీ తను కూడా మరీ అంతేం ఇబ్బందయితే పెట్టలేదు. ఇంకా ఈ అక్కమ్మ దేవతలు చాలామంది బస్సులో వెళ్ళేప్పుడు, వెహికల్స్‌లో వెళ్ళేప్పుడు చూసుంటారు. కుదిరితే మాత్రం తప్పకుండా దర్శనం చేసుకోండి. ఏందంటే ఆహ్, నా నేను ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అయిపోయింది. 15 ఇయర్స్ అప్పుడు నా పెళ్ళైన కొత్తలో గూడా మేమెళ్ళినప్పుడు ఇంత ఇదిగా ఉండేది గాదు. సో, అక్కడ వెహికల్ ఆపగలిగే పరిస్థితి ఉండేది. ఆగి అంతా మంచే జరగాలి. మిమ్మల్ని నమ్మే నేను ఇలా ముందడుగేస్తున్నాను గదా! నా మ్యారీడ్ లైఫ్ కూడా ఏ ఇబ్బంది లేకుండా బాగవ్వాలి అని కోరుకున్నాననమాట. ఆ దేవుడి దయ, అక్కమ్మ దేవతల దయ నిజంగానే బాగా అయ్యింది. కుదిరితే మీరు కూడా అక్కమ్మ దేవతల్ని ఒకసారి అలా మొక్కుకొని వెళ్ళండి మంచిది. ఇంకా గాలిగోపురం మోకాళ్ళ మెట్లయితే రీచ్ అయిపోయాం కదా! అసలు మోకాళ్ళ మెట్ల గురించి ఎంత భయపడ్డానో అంత ఈజీ అయిపోయిందండి. ఇంకా చూసారు కదా! అలా చూస్తూ ఉండంగానే కొండయితే రీచ్ అయిపోయామింక. అస్సలు ఏమీ తెలియలేదు నాకైతే. నేను ఎన్నెన్నో అనుకున్నా. ఇంకో బీపీ టాబ్లెట్ ఎక్స్‌ట్రా పెట్టుకున్నాను. ఒకవేళ మధ్యలో ఎక్కువైపోతే రిటర్న్ వెహికల్స్ ఏదన్నా ఎక్కి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ ఏంటో అసలు నాకే అర్థం కావట్లేదు. దేవుడు నాకింత తోడుగా ఉన్నాడా అని ఈ ఈ ట్రిప్ అయితే నాకు కాన్ఫిడెంట్ అయిపోయిందండి. ఇంకా ఎంత కాన్ఫిడెంట్ అయిపోయామంటే అసలు ఆఖరికి నాకిది చెయ్యి దేవుడా అని కూడా కోరుకోలేదనమాట. ఏంటంటే ఇంకా దేవుడికి తెలుసు నాకేం కావాలో అన్నంత కాన్ఫిడెన్స్ ఇచ్చేసాడు దేవుడు ఈ ట్రిప్‌తో. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇలాగే ఏడుకొండల వాడి దయ నా మీద ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మీకు కూడా ఇలానే ఆ దేవుడి బ్లెస్సింగ్స్ మీతో ఉండాలని, మీరు కూడా ఇలా మంచిగా ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నా. మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.